సార్ ఇవన్నీ ఓకే సార్. నేను ఒక్క ఫైనల్ మాట చెప్తాను చెప్పండి. సంబంధించి. ఫైనల్ మాట. ఫైనల్ మాట. ఫైనల్ మాట. మొహినుద్దీన్ వాళ్ళ నాన్న మొహినుద్దీన్కు ఖురాన్ ఇచ్చాడు, చదువుకో నాన్న అని. క్రిస్టోఫర్ వాళ్ళ నాన్న క్రిస్టోఫర్కి బైబిల్ ఇచ్చాడు, ప్రతి ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి అని. మా నాన్న నాకు ఏమి ఇవ్వలేదు సార్. ఇది ఒక్కటే అడుగుతున్నా. ఇలాంటి ఈ సంస్కృతిని నువ్వు ఖచ్చితంగా శుక్రవారం అక్కడ పోయి కూర్చోవాలని చెప్పుంటే, నువ్వు ఆదివారం అక్కడ పోయి కూర్చోవాలా. నువ్వు ఆదివారం నీ ఇష్టం వచ్చిన పని చెయ్యాల. నువ్వు శుక్రవారం నీ ఇష్టం వచ్చిన పని చేయరా. ఏది స్వాతంత్రం? ఏది సార్ స్వాతంత్రం? నువ్వు అల్లానే మొక్కాల. నువ్వు యెహోవానే మొక్కాల. నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి మొక్కరా. నీకు దేవుడు ఎట్లా ఉంటాడనిపిస్తే అట్ట మొక్కరా. నీకు ఎట్ట ఇష్టమైతే అట్ట పూజ చేయరా. ఏది స్వాతంత్రం? ఏది సార్ స్వాతంత్రం? మీరు డోంట్ కంపేర్ విత్ దెమ్. మీరు స్వాతంత్రానికి లింక్ చేస్తారు అనుకోలేదు కాబట్టి నేను ఓడిపోయాను. కాదు కాదు సార్, నీకు అపారమైనటువంటి విజ్ఞానం ఉంది, అపారమైన స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ తప్పు ఎవరిది? అపారమైన విజ్ఞానం నీకు. ఏం ఒకటా రెండా? నేను ఇందాక చెప్పా మీకు, ఒక వరుసగా ఒక లిస్ట్ ఇచ్చా. ఇంత లిస్ట్ ఉన్నటువంటి విజ్ఞానం నీది. ఒక్క పుస్తకమా? వాళ్ళ జాతిలో ఒక్కొక్క మహాపురుషుడే పుట్టారు సార్. నా జాతిలో అడుగడుగున మహాపురుషులు పుట్టారు. ఎంతమంది చెప్పండి? మీరు అటు నార్త్కి వెళ్ళండి, ఇటు సౌత్కి వెళ్ళండి. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, అటు వల్లభాచార్యులు, కబీర్ దాస్, సూర్దాస్. అదే సమయంలో తప్పులు జరిగాయి సార్. ఏ తప్పులు చెప్పండి? చెప్తాను సార్. అంటే సార్ ఒక విషయం చెప్తాను నేనండి. తప్పుని గొప్పని తప్పుగా ఆలోచించడం కూడా తప్పే సార్. తప్పే ఒప్పుకుంటాను. నేను చెప్పిన తప్పులు విన్నాక మీరు చెప్పండి, నన్ను తిట్టండి. చెప్పండి. రైట్. నేను ఎందుకు ఇది ఆవేదనతో అడుగుతున్నదే, అంటే ఒక మన మతానికి, అంటే హిందుత్వానికి, మనది మతం కాదు, అదే మన ధర్మానికి ఒక దశ దిశ నాయకత్వం లేకపోవడం వల్ల ఈ కోర్ట్స్ పెట్టుకోండి సార్. నాయకత్వం లేకపోవడం అనేది కోర్ట్స్లో లేకపోవడం వల్ల ఏమైందంటే మధ్యలోకి చాలా తప్పులు దొరికాయి. ఏంటివి అవి? ఉదాహరణకి దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వకపోవడం కావచ్చు, తప్పులు. చెప్పండి సార్. సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో తప్పులు జరిగాయి మన యొక్క భారతీయ సంస్కృతిలో. దీనివల్ల భారతీయ సంస్కృతి కొంత చెడు లోనవ్వడం ఒకటైతే, మతాంతరీకరణ జరగడానికి కూడా ఈ తప్పులే కారణం. ఆ తప్పులు చూపించి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను బాగా, శ్రీనివాస్ గారు, ఇది బాగా ఆలోచించండి. ఒక నది పారుతూ ఉంది, నిరంతరంగా పారే నది. దాంట్లో మురుగు కాలువలు వచ్చి చేరతాయి. ఎవరి తప్పు? మన తప్పే, సమాజం తప్పే. దాన్ని వీలైనంత వరకు నిరోధించుకొని ఆ కాలువని ముందుకు పంపిస్తూ ఉండాల. భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం అదే. తనది ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పు చేయదు. మీరు అన్నారే ఇందాక సతీ సహగమనం ఒకప్పుడు ఉన్న ఫామ్ వేరు, తర్వాత ఉన్న ఫామ్ వేరు. ఇప్పుడు రామాయణ కాలానికి సతీ సహగమనం లేదు. దశరథుడు 3 భార్యలు చేయలేదు కదా. లేదు, అక్కడ మీకు రామాయణం మొత్తంలో ఎక్కడ సతీ సహగమనం కనిపించదు. మొత్తం మహాభారతంలో కూడా ఒకే ఒక్క సతీ సహగమనం కనిపిస్తుంది. ఒకటే తెలుసా మీకు? ఎవరు చెప్పండి? మాద్రి ఒకటే సహగమనం చేస్తుంది. అదే ఆమె ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీకు ఒక చిన్న ఇది చెప్తాను, బాగా ఆలోచించండి. శ్రీనివాస్ గారు, నా భార్యకి నేనంటే భలే ప్రేమరా, కానీ దానికి చావంటే భయం రా. కానీ
నేను చచ్చిపోయిన తర్వాత అది భయపడద్దేమో, దాన్ని కూడా ఎత్తి లోపల వేయండిరా, ఎత్తి మంటల్లో వేయండిరా, నా చితి మీద పడుకోబెట్టండిరా. ఇది సతీసాగమనం. ఓ ఇప్పుడు నా భర్త లేనిదే నేను ఉండలేను, ఈ బ్రతుకు నాకు భారం, నేను నా భర్తతోటే వెళ్ళిపోతాను, స్వయంగా వెళ్ళి దూకినటువంటి తల్లులు ఉన్నారు. భర్త చనిపోయాడు, ఈమె దేశపై దాంట్లో వేయండి. ఏది కరెక్ట్? అక్కడి నుంచి దురాచారం దాకా వ్యాపించింది. సదాచారం దురాచారంగా మారింది. ఒకటి ప్రేమకు స్వరూపం, ఇంకొకటి దుర్మార్గానికి స్వరూపం. దాని ప్రేమకు స్వరూపం కానీ దుర్మార్గానికి స్వరూపం కానీ ఒక మనిషి జీవితం ఇది కావడం అనేది చాలా తప్పు. సో అది దురాచారం అని తెలుసుకున్న తర్వాత నువ్వు ఆచరిస్తున్నావా ఇప్పుడు? ఇది నీ గొప్పతనమా కాదా? ఇది నీ ఇప్పుడు నా జాతిలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకొని ముందుకు నడుస్తూ ఉండడం గొప్పతనమా, లేకపోతే అది చెడ్డతనమైనా సరే నువ్వు పాటించాల్సిందే అనడం గొప్పతనమా? అర్థమైంది. అవునా? ఇంకొకటి ఏదో చెప్పారు మీరు, ఏది సతీసాగమనం ఒకటి దళితులకి. ఎస్, దళితుల విషయంలో జరిగినాయి, మేము జరగలేదని చెప్పట్లేదు. కానీ ఒకనాటి ఇప్పుడు దళితులు నిన్న మొన్ననే వచ్చారండి, 200-300 సంవత్సరాల క్రితమే వచ్చారా? అంతకుముందు లేరా? మొదటి నుంచి ఉన్నారు కదా. అంటే కుల వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి మంచి మాట చెప్పారు. ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ తిరగబడలా ఈ సమాజం మీద? పడ్డారా లేదా? ఇప్పుడు ఎక్కడ తిరగబడ్డారు సార్ పాపం? ఎప్పుడు తిరగబడ్డారు? ఇప్పుడే నా తిరగబడింది. అప్పుడు రెవల్యూషనిస్టులు లేరా? ఏదో ఒకటి. సార్ ఒక్క మాట చెప్తాను నేనండి. కారణం ఏంటంటే దే వర్ కంఫర్టబుల్ అట్ దోస్ టైమ్స్. వాళ్ళ మీద ఎస్ సామాజికమైన ఆంక్షలు ఉండేవి, కానీ ఆర్థిక పరమైన ఆంక్షలు ఉండేవి కాదు. కరెక్ట్. ఒప్పుకుంటారా ఇది? ఒప్పుకుంటా. లేకపోతే మన పల్నాటి ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు చాపకూటి సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. ఆయన సైన్యాధిపతి ఎవరో తెలుసా? పేరు నాగమనాయుడ కాదు, కన్నమదాసు. ఓకే. ఎవరో తెలుసా? మాలవాడు. ఓకే. మాలవాడు సైన్యాధ్యక్షుడు. ఎంతమంది సైన్యం ఉన్నారు తెలుసా? సైన్యంలో ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? అంటరానితనం అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతం లాగా చూపించి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మాయ చేశారు సార్. అవును. అండ్ లేదని నేను చెప్పట్లేదు, మళ్ళా ప్లీజ్ లేదని చెప్పట్లేదు నేను. దాన్ని రూపుమాపడానికే మన రామానుజాచార్యులు మాలదాసరి వ్యవస్థను తీసుకొని వచ్చాడు. అండ్ మీకు నార్త్లో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు వచ్చినాయి. ఏది అప్పటి నుంచే అప్పుడే ఇది తప్పు అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే సార్ స్త్రీ మనుస్మృతి ఎంతగా చెడ్డ పేరు తెచ్చుకుందో మీకు తెలుసు. ఇట్లాంటి గ్రంథాలు కూడా మనకు వచ్చాయి. నా స్త్రీ స్వాతంత్ర మరహతి అనే మాట ఆ పుస్తకంలో ఉందనే కదా గొడవ. ఎవరు సార్? నాకు చూపించమనండి. నా స్త్రీ స్వాతంత్ర మరహసి ప్రక్షిప్తాలు. నేను మీకు మనుధర్మ శాస్త్రం ఇస్తాను. నేను ఇప్పుడు మనుధర్మ శాస్త్రం మీద వరుసగా 15 ఎపిసోడ్లు చేస్తున్నా. ఇప్పటికి 2 ఎపిసోడ్లు చేస్తున్నా ఆల్రెడీ. ఓకే. మధ్యలో దుర్మార్గులంతా దాంట్లో ప్రక్షిప్తాలు చేసి దాన్ని చూపించి ఇది తప్పు అని మాట్లాడితే ఎవరిది తప్పది? 2600 వీటిల్లో ఇది స్టాన్జాస్లో 1400 శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఇంతకేం చెప్పాడు మను? సార్ మను ఎట్లా చెప్తాడు సార్ ఆ మాట?
ఇది నస్త్రీ స్వాతంత్ర్య రహస్య అని ఆయన వేదాలను బేస్ చేసుకొని ధర్మశాస్త్రం రాసినవాడు. అందులో ఉందా, వేదాల్లో ఉందా? వేదాలలో అసలు ఎక్కడ ప్రస్తావనే లేదు సార్. మను ఇంకో మాట చెప్పాడు సార్. ఆ మాట ఈరోజు నిన్న రామారావు వచ్చేదాకా, ఎన్టీ రామారావు వచ్చేదాకా ఆ లా అసలు మనకు లేనే లేదు. ఏంటి తెలుసా? ఆస్తి హక్కు. ఆస్తి హక్కు, స్త్రీలకు ఆస్తి హక్కు, సమాన ఆస్తి హక్కు, అది మనువు చెప్పాడు. రామారావు వచ్చిన తర్వాత కదా దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఇక్కడ. మరి ఏమైంది మీ బుద్ధి? ఏది స్త్రీ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు స్త్రీ హక్కును గురించి ఎందుకు మాట్లాడరు? దొంగల సారిళ్ళు. మనోరు గురించి మాట్లాడే ప్రతి ఒక్కడు దొంగే. ఆయన అర్థం చేసుకోకుండా ఒక మహర్షి ఆయన. ఈరోజు మనం పార్ట్నర్షిప్ యాక్ట్ మనధర్మశాస్త్రంలో నుంచి తీసుకుంది. జైపూర్ హైకోర్టులో మను యొక్క నిలువెత్తు విగ్రహం ఉంటుంది, చూడండి ఒకసారి. ఆ విగ్రహం పెట్టే ముందు గొడవైంది. మను జాతి వ్యతిరేక ఇది మీరు ఇక్కడ పెట్టడానికి లేదని కోర్టులో కేసు అయింది. కోర్టులో కేసు అయ్యి 5 జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది, మనువు చెప్పినది చాలా వాస్తవం. ప్రపంచం యాక్సెప్ట్ చేసిందండి. మొట్టమొదటి రాజ్యాంగం ప్రపంచం మొత్తం ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజ్యాంగం మన ధర్మశాస్త్రం. సో ఆ టాపిక్ లేదు అందులో, లేదు సార్. అదొకటి. వీళ్ళు చెప్తుంటారే ఇది శూద్రులు వేదం వింటే సీసం కరిగించి చెవుల్లో పోయమన్నారు. దుర్మార్గులు సార్ వీళ్ళు. లేని అన్ని తీసుకొని వచ్చి మనుధర్మశాస్త్రంలో ఇరికిచ్చి మనకు నూరిపోశారు సార్. మరి శూద్రులు వేదం వింటే చెవులో సీసం కరిగించిపోస్తే మహీదాస అనేటటువంటి ఆయన ప్రవర్తిలో చేసినటువంటి వేద శాఖ ఐతరేయ బ్రాహ్మణం. ఈరోజు బ్రాహ్మణులందరూ ఐతరేయ బ్రాహ్మణాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది మహీదాస అనే శూద్రుడు ప్రవర్తిలో చేసింది. మరి ఆయన చెవుల్లో సీసం కరిగించిపోయలేదే. ఈ లంబి కొడుకుల చెవుల్లో నోట్లో పోయాలా సీసం కరిగించి. ఇట్లాంటి మాటలు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నందుకు, ఒక మహర్షిని అడ్డమైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నందుకు, అధ్యయనం చేయడం తెలియదు వీళ్ళకి.